కుండా చూడాలని బోధ్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బొడ్డు గంగారెడ్డి అన్నారు. ఆయన అధ్యక్షతన మార్కెట్ కమిటీ కార్యాలయంలో 3 నెలలకు ఒకసారి జరిగే పాలకవర్గ సాధారణ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు రైతుల సౌకర్యార్థం మార్కెట్ ఆదాయ వనరులు పెంచడం కోసం దాదాపుగా 3,82,00,000 రూపాయలతో పనులు చేయడానికి నిర్ణయించుకుని ప్రపోజల్ పెట్టారు. అలాగే బస్టాండ్ ఆవరణలో నిర్మిస్తున్న కాంపౌండ్ వాల్ నిర్మాణం సరిగ్గా చేపట్టాలన్నారు. వివిధ రకాల అభివృద్ధి పనులకు సంబంధించిన తీర్మానం చేశారు. పాలకవర్గ సమావేశం జరిగింది. దానిలో భాగంగా అభివృద్ధి నిధుల కొరకు గవర్నమెంట్కు 3,82,00,000 ప్రపోజల్ పంపడం జరుగుతుంది. అదే కాకుండా బోత్ బస్టాండ్ పరిధిలోని ఆ గోడ విషయం కూడా మార్కెట్ కమిటీలో చర్చించడం జరిగింది. ఎందుకంటే అది ప్రజల సౌకర్యం కొరకు ఇవాళ 4 బస్సులు వస్తున్నాయి. రాబోయే తరంలో అభివృద్ధి కొరకు 4 కాదు 6 డిపోల బస్సులు రావచ్చు. దానిలో భాగంగా ఆ ప్రాంతం మ్యాప్ ప్రకారమే గోడ నిర్మించాలని గవర్నమెంట్కు సిఫార్సు చేయడం జరుగుతుంది. అంతేకాకుండా వచ్చేది ఎండాకాలం, దానికి మన కలెక్టర్ గారి కోరిక మేరకు ఒక ఫైర్ స్టేషన్ బండి కోరడం జరుగుతుంది. దానిలో భాగంగా దానికి స్థలము, ఆఫీసు, మెయింటెనెన్స్ కింద మన మార్కెట్ యార్డీలో స్థలం ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఈ డిసిసి బ్యాంక్ వాళ్ళు కూడా మనకు 40/60 కావాలని అడిగింది. దానిలో భాగంగా తీర్మానం చేసి గవర్నమెంట్కు పంపుతున్నాము. వివిధ అభివృద్ధి పనుల కొరకు ఇంకా ఏమన్నా ఉంటే పంపడం జరుగుతుంది.